పొరల్ల గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువత పెద్దవాళ్ళు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలు మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వం మీద, అదేవిధంగా బండి సంజయ్ గారి నాయకత్వం, అదేవిధంగా మన ఎంపీ అరవిందల నాయకత్వంలో, అదేవిధంగా మన సోదరి భోగా శ్రావణి గారి నాయకత్వంలో చేరి కావడానికి ఆకర్షితులై మన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు పొరల్ల గ్రామ యువతకు పెద్ద మనుషులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముద్ద మధు, మహేందర్, బేది రమేష్, బొడుగ మల్లారెడ్డి, నరేష్, మాదాస్ మధు, గాడిపల్లి తరుణ్, గాడిపల్లి తరుణ్, మహేష్, గుర్రాల క్రాంతి, పడిగల జనార్దన్, గొల్లపల్లి భూమయ్య, కొండూరి అఖిలేష్, కొండూరి అఖిలేష్, బింగి రాహుల్, మర్రిపల్లి సీను, రాహుల్ నవీన్, సిరవేల్ రంజిత్, ముల్లపల్లి రవి, శేఖర్, తోట రాజు, నక్క శేఖర్, తోట మహేష్, బుడగం సామిరెడ్డి, భార్య సత్తన్న, పడిగల రాజన్న, ఆర్య సత్తన్న, గడ్డమీది రాజన్న, జంగరాజు. జగిత్యాల నియోజకవర్గానికి చెందినటువంటి జగిత్యాల రూరల్ మండలం పొరల్ల గ్రామానికి చెందినటువంటి యువకులు పెద్దలందరూ కూడా మన గౌరవ అధ్యక్షుడు సోదరుడు నల్వాల తిరుపతన్న గారు, అదేవిధంగా పెద్దన్న గారు, రమేష్ గారు, మన శేఖర్ అన్న గారు, అదేవిధంగా రాజిరెడ్డి అన్న గారు, వీరందరి సమక్షంలో మధుకర్ గారు, వీరందరి సమక్షంలో రాకేష్, మధుకర్ గారు, రాకేష్ గారు, అదేవిధంగా మా యువ నాయకులు గారు పెద్దలు మల్లారెడ్డి గారు, వీరందరి సమక్షంలో పెద్ద ఎత్తున యువకులు పెద్దలందరూ కూడా బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. హార్టీ వెల్కమ్. బీజేపీ అంటేనే ఒక పెద్ద కుటుంబం, వసుదైక కుటుంబం. ఈ కుటుంబంలోకి మీకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మన కాషాయ జెండా జగిత్యాల కిల మీద ఎగరడానికి సిద్ధంగా ఉంది. మరి మేము సైతం ఈ యొక్క యుద్ధంలో పోరాడడానికి మోదీ గారి సైనికుల్లో ఒక సైనికుల్లా, ఆ సైన్యంలో ఒక సైనికుల్లా మేము కూడా పనిచేస్తాము, ధర్మాన్ని నిలబెడతాము, రామరాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తామనేటటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో బీజేపీ పార్టీలోకి మీరందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజున యువత అందరూ కూడా బీజేపీ వైపే చూస్తూ ఉన్నారు. బీజేపీ భరోసా యాత్రలు కొనసాగుతున్న పక్షాన బీజేపీ వైపే చూస్తూ ఉన్నారు. కేంద్రంలో మోదీ గారి పాలనకి వారి అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ఉందో చూసి మరి ఆ మోదీ గారి పాలనని మన తెలంగాణ రాష్ట్రానికి కూడా తీసుకొని వస్తే మన యువకులందరి జీవితాలు ఇంత బాగుపడతాయి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి పాపం కడుపు కట్టుకొని వాళ్ళని కాషాయ జెండా జగిత్యాల కిల మీద ఎగరడానికి సిద్ధంగా ఉంది. మరి మేము సైతం ఈ యొక్క యుద్ధంలో పోరాడడానికి మోదీ గారి సైనికుల్లో ఒక సైనికుల్లా
ఆ సైన్యంలో ఒక సైనికుల్లా మేము కూడా పనిచేస్తాము, ధర్మాన్ని నిలబెడతాము, రామరాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తాము అనేటటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో బీజేపీ పార్టీలోకి మీరందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజున యువత అందరూ కూడా బీజేపీ వైపే చూస్తూ ఉన్నారు. బీజేపీ భరోసా యాత్రలు కొనసాగుతున్న పక్షాన బీజేపీ వైపే చూస్తూ ఉన్నారు. కేంద్రంలో మోదీ గారి పాలనకి వారి అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ఉందో చూసి మరి ఆ మోదీ గారి పాలనని మన తెలంగాణ రాష్ట్రానికి కూడా తీసుకొని వస్తే మన యువకులందరి జీవితాలు ఇంత బాగుపడతాయి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి పాపం కడుపు కట్టుకొని వాళ్ళని చదివించి ఇంత చేసిన తర్వాత డిగ్రీలు పీజీలు అయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఆగమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజున పాపం మా అక్క చెల్లెలు ఈ రోజున ఊళ్ళల్లో ప్రచారానికి పోతే వాళ్ళు ఒకరు బీడీ చేసుకుంటూ, ఒకరు మిషన్ కుట్టుకుంటూ, ఒకరు ఖాళీగా ఇంట్లో కూర్చున్నటువంటి క్షణాలు కనబడతా ఉన్నాయి. మన అన్నదమ్ముళ్ళు ఈరోజు ఖాళీగా రోడ్డు మీద తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఒక జాబ్ క్యాలెండర్ లేదు, నియామకాలు అన్నారు, విధులు అన్నారు, ఎక్కడ ఏది ఊసే లేదు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో తూతు మంత్రంగా సాగింది. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అదే విధంగా, అక్కడ కేసీఆర్ గారు అట్లున్నారు, యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళ నాయకులు కూడా అట్లనే ఉన్నారు. వీళ్ళకి వాళ్ళ పనులు, వాళ్ళ కమిషన్లు అవి తప్ప మన ఉద్యోగాల గురించి ఏ రోజు కూడా అసెంబ్లీకి పోయి మాట్లాడిన పాపాన పోలేదు. ఇంతమంది యువకులు వాళ్ళ జీవితాలు ఆగమయ్యి ఈ రోజున లక్షలు ఖర్చు పెట్టుకొని సిటీకి పోయి పొట్ట చెదబట్టుకొని సిటీకి పోయి అక్కడ ఉండి లక్షలు ట్యూషన్ ఫీజులు కట్టి, ట్యూషన్లు కోచింగ్ సెంటర్లలో కట్టి కోచింగ్లు తీసుకున్నా కూడా పేపర్ లీకేజ్లు అయ్యాయి. గ్రూప్ 1 2 సార్లు పెట్టిండ్రు, అయినా దానికి వాల్యూ లేకుండా పోయాయి. అంటే పరీక్షలు కూడా మంచిగా నిర్వహించుకోలేనటువంటి అసమర్థత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కకు నెట్టాలి, మనమంటే ఏంటో చూపాలి, యువత తలుచుకుంటే ఏం చేయగలదో యువత పవర్ చూపాలి. ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు. యువత అనేది దేశానికి వెన్నుముక. మనతోనే ఈ రోజున దేశాభివృద్ధి అనేది బాటలు వేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా మన రాష్ట్రమైనా గ్రామమైనా మరి యువత అందరూ కూడా ఈ రోజున వాళ్ళ పవర్ ఏంటో చూపించడానికి రెడీ ఉన్నారు. ఓటు అనే ఆయుధం ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళకు ధైర్యం ఉంది, వాళ్ళకు అంగబలం, బుద్ధిబలం అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజలందరినీ కూడా జాగృతం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బీజేపీ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ మన గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే మన జీవితాలు ఇంకా బాగుపడతాయనేటటువంటి ఉద్దేశంతో వారందరూ ఉన్నారు. మరి పెద్ద ఎత్తున కూడా యువత బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది మన జగిత్యాల నియోజకవర్గంలో. వాళ్ళందరికీ కూడా ఒక్కటే మెసేజ్ ఇస్తా ఉన్నాను, మన యువతరం రావాలి జగిత్యాల నియోజకవర్గానికి. కొత్త తరాన్ని ప్రజలు చూడాలి. ఎందుకంటే కొత్త తరం వస్తే కొత్తదనం వస్తుంది, ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. జగిత్యాల అభివృద్ధికైనా దేనికైనా కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. అదే మూస ధోరణి వాళ్ళందరినీ మనం చూస్తూనే ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. పెద్దలు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు, వారికి ఆల్రెడీ ఓ పదవి ఉంది, ఇంకా 2 సంవత్సరాల పదవి కాలం ఉంది జీవన్ రెడ్డి గారికి. అయినా కూడా అంకుల్ గారు మళ్ళీ నేనే పోటీ చేస్తా అంటారు. మరి మా యువతరానికి అవకాశం ఇవ్వరా? మా యువకులకు అవకాశం లేదా? ఎప్పుడు మీరే ఉంటారా? మాకు అవకాశాలు వద్దా? మా ఒక కొత్త తరాన్ని చూడనివ్వండి. జగిత్యాల ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు కొత్త తరాన్ని ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తారనేటటువంటి ఒక నమ్మకం ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మహిళలు మార్పు కోరుకుంటున్నారు, యువకులు మార్పు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క వర్గం కూడా మార్పు కోరుకుంటుంది. ఆ మార్పు అనేది బీజేపీ వల్లే సాధ్యమని అనుకుంటుంది. మరి మరొక్కసారి మీరందరూ కూడా మీ బిడ్డ అయినటువంటి బోగస్ రావుని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నది. ఈ రోజున మీ బిడ్డగా మీ ముందుకు వచ్చి మీ ఆడబిడ్డగా అడుగుతా ఉన్నాను, మీకు ఒక మంచి మార్పు కనబడాలంటే, పారదర్శక పాలన రావాలంటే, ఒక కొత్తదనం కల్పించాలంటే బీజేపీ పార్టీకి ఓటు వేయండి. పువ్వు గుర్తుకి ఓటు వేసి మీ ఆడబిడ్డ బోగస్ రావుని గెలిపియండి. మరొక విషయం నాకు తెలుస్తూనే ఉంది, రోజు మన పెద్ద ఎత్తున యువకులు, మహిళా సోదరిమణులు అందరూ కూడా వచ్చి జాయిన్ అయిపోతా ఉన్నారు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు ఆగమవుతున్నారు. గెలిచేటట్టున్నాం, వాళ్ళకి నిద్ర పడతలేదు. ఎక్కడికక్కడ యువకులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట, ఎందుకు పోయి జాయిన్ అయినావు అని. నిజం చెప్తున్నా, నేనేదో ఇది రాజకీయంగా చెప్తలేను, నిజం మాట్లాడుతున్నా. వాళ్ళందరికీ ఫోన్లు వేసి బెదిరించుడేందండి? ఎవరిచ్చిందండి బెదిరింపు రాజకీయాలకు హక్కు? మీరు అరే రాజకీయం చేస్తే బాధ్యతతో చేయండి. మీరు ఏం చేశారో చెప్పుకుంటూ చేయండి, ఏం చేస్తారో చెప్పుకుంటూ చేయండి. అంతేగాని నువ్వు పోయి బీజేపీలో జాయిన్ అయినవట కదా, నీ అంతు చూస్తా, వాళ్ళ అమ్మ నాన్నని బెదిరించుడు, ఇదేంటండి? కుటుంబ సభ్యుల్ని బెదిరించుడు, వాళ్ళ భార్య పిల్లల్ని బెదిరించుడు, ఇదే బెదిరింపు రాజకీయాలండి? ఇంత దారుణం అయితే నేను ఎక్కడా చూడలేదు.
నిజంగా చెప్తున్నాను, మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే మీకు అంత దమ్ము ఉంటే చేయండి, కానీ ఇట్లా బెదిరింపు రాజకీయాలు చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. మా తమ్ముళ్ళందరికీ, మా అన్నలందరికీ, ఇటు అక్కగా తమ్ముళ్ళకు నేనుంటాను, ఇటు వాళ్ళ ఆడబిడ్డగా చెల్లెలు నేనుంటాను, బోగస్ శ్రావణి ఉంటుంది. వాళ్ళ మీద ఈగ వాళ్ళనివ్వను. ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తారా? అంతకైనా మేము బయటకున్నాం, అంతకైనా బయటకున్నాం. కానీ మా బీజేపీ కార్యకర్తల మీద ఈగ వాలినా కూడా మేము ఊరుకోము. ఎంతకంటే దానికి రెడీ, ఎక్కడి దాకైనా మేము రెడీ. కానీ మీరు కొంచెం మంచి పాలన ఇప్పుడైనా నేర్చుకోండి, ఈ రాజకీయాలైనా కొంచెం మంచిగా చేయండి, ఇట్లాంటి బెదిరింపులు చేయకుండా మంచిగా ఉండాలి బిడ్డ. ముందే చెప్తున్నా, దేనికైనా మేము రెడీ ఉన్నాం. ఈ బోగస్ శ్రావణి మా బీజేపీ కార్యకర్తలందరికీ, మా తమ్ముళ్ళకి, అన్నలందరికీ కూడా అడ్డుగా నిలబడుతుంది, మధ్యలో ఈగ వాళ్ళకుండా మరొక్కసారి తెలియదు.